హాయ్! హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. మనకి సబ్స్క్రైబర్ రీసెంట్‌గా ఒకరు అడిగారు. తనకి మెడలో కేవలం తాళి మరియు చెవికి ఒక జత కమ్మలు మాత్రమే ఉన్నాయండి. ఇంకా కూడా నేను వస్తువులన్నీ తీసుకోవాలి. బట్ అన్ని రకాల ఆభరణాలు ఒకేసారి కొనగలమా? అని చెప్పి అడిగారు. దానికి ఒక ప్లానింగ్ చెప్పండి అని అడిగారనమాట. ఇట్లా కొంతమంది చాలామంది ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. ఆడవాళ్ళంటేనే ఇంక నగలు మనకి చాలా తక్కువ లిమిటెడ్‌గా ఉన్నాయి అన్నప్పుడు, మనకవి లేవే, మనకివి గాజులు లేవే. ఉదాహరణగా చెప్తున్నాను. అయ్యో! నాకు వడ్డానం కావాలనుంది. నాకు మెడలో పెద్దగా హారం కావాలనుంది. నెక్లెస్ కావాలి. ఇట్లా రకరకాల కోరికలుంటాయి. మనకి ఏదైతే వస్తువు లేదో దాని గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగిపోయింది కదా! ఇంకా పెద్ద పెద్ద వస్తువులు ప్లాన్ చేయలేమేమో, చిన్న చిన్న వాటితోనే సరిపెట్టుకోవాలేమో, ఇట్లా అనుకుంటూ ఉంటాం కదా! బట్ ఎప్పటికీ గోల్డు ఒక్కటండి. మనం కొంచెం ఖర్చులు తగ్గించుకొని అంటే ఖర్చులనేది రోజు రోజుకి పెరిగే అంటే రోజులు మారే కొద్దీ ఉన్న ఖర్చులు పెరగటమే కానీ తగ్గేదైతే ఏముండదు. జనరల్‌గా మనం మాట్లాడుకుంటే. కానీ కొంచెం మనం ఇన్‌కమ్ సోర్సెస్ కూడా పెంచుకొని, అది కూడా చెప్తాను మీకు. ఇన్‌కమ్ సోర్సెస్ పెంచుకొని, మనం ఏదైనా వేస్ట్ ఖర్చులు చేస్తున్నట్లయితే కొంతమంది ఏమంటే, చాలా టైం వేస్ట్ చేసిన తర్వాతనో, లేదా బోలెడు డబ్బు వేస్ట్ చేసిన తర్వాతనో తెలుసుకొని రియలైజ్ అవుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి కొంచెం మనం ఎడ్యుకేట్ చేయాలని చెప్పి వీడియోస్ అండి. సో, ఇట్లా మనం ఒక్కసారిగా గోల్డ్ కొనుక్కోవాలంటే రకరకాల పద్ధతుల్లో సేవింగ్స్ చేసుకోవచ్చు. సో, గోల్డ్ ప్రైస్ పెరిగినప్పటికీ మనం ఆపేయకుండా పూర్తిగా ఇంకా గోల్డ్ మనం కొనలేము అని ఆపేయకుండా ఎందుకంటే గోల్డ్ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. అదేమంటే ఒక లిమిటెడ్ అనమాట. భూమికి ఎంత వాల్యూ ఉందో, భూమి తర్వాత మనకి గోల్డ్‌కి ఎక్కువ వాల్యూ ఉంది. అది కూడా మన కంట్రీలో మన ఇండియన్స్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ నార్త్ వాళ్ళతో కంపేర్ చేస్తే కూడా సౌత్ వాళ్ళు ఎక్కువగా ఈ పెళ్ళిళ్ళు, ఈ ఫంక్షన్స్‌కి వీటికి ఎక్కువగా గోల్డ్ పెట్టడం అమ్మాయిలకి అది మనకు ఆనవాయితీ ఫస్ట్ నుంచి కూడా. మొదటి నుంచి అమ్మమ్మలు, తాతమ్మల కాలం నుంచి కూడా బంగారం అనేది ఒక అసెట్ లాగే చూస్తున్నారు కాబట్టి, మనకు ల్యాండ్ తర్వాత ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చేది గోల్డ్‌కే. కాబట్టి ఇక్కడ ప్లానింగ్ అడిగారు. సో, ఒక్కసారిగా ఎక్కువ వస్తువులు కొనాలంటే ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి? సో, ఇది అందరికీ యూజ్ అవుతుంది. జనరల్‌గా ఇక్కడ డౌట్ కూడా అడిగారండి. కాయిన్స్ కొనుక్కోమంటారా? లేదా గోల్డ్ చిట్టు వేయమంటారా? నాకు అర్థం కావట్లేదు. ఎవ్రీ మంత్ హస్బెండ్ ఒక 10,000 వరకు ఇస్తారు సేవింగ్స్ చేసుకోవటానికి అని చెప్పి అడిగారు. సో, ఇక్కడ జనరల్‌గా చెప్తున్నానండి. అందరికీ వర్తించేలాగానే ఈ వీడియో చేస్తున్నాను. సో, అందరికీ యూజ్ అవుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళైనా జనరల్‌గా నేను చెప్పేది ఎవ్రీ వీడియోలో బిలో మిడిల్ క్లాస్ వాళ్ళైనా బడ్జెట్టు, ప్లానింగు లేకుండా ఏ పని స్టార్ట్ చేయకూడదు. మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము. ఒక గోలు, ఒక అచీవ్ చేయాలి ఒక గోలు లేదా ఒక టార్గెట్ పెట్టుకొని మనం దాన్ని పొందాలి. మనం ఏదైతే అనుకుంటున్నామో గట్టిగా దాన్ని మనం ఒక 1 ఆర్ 2 ఇయర్స్ తర్వాత దాన్ని ఖచ్చితంగా మనం పొందుతాం. అంటే ఎప్పుడైతే బడ్జెట్ వేసుకొని ఒక ప్లానింగ్ ప్రకారంగా ఒక సిస్టమాటిక్‌గా మనం సేవింగ్స్ చేసుకున్నట్లయితే ఏదైనా కూడా ఈజీగానే చేసుకోవచ్చు. కొంచెం కాన్సంట్రేట్ చేయాలి. దానికి మనం మనలో ఒక లైఫ్ స్టైల్ కొద్దిగా చేంజ్ చేసుకోవాలి. అంటే మనం ఎక్కడైనా వేరే విధంగా ఉంటే అది గూడా చెప్తానండి. సో, మీరేదైతే అనుకుంటున్నారో అంటే ఇప్పుడు గోల్డ్ లేని వస్తువులు చాలా వీడియోస్‌లో చెప్పున్నాను. సో, ఈ వీడియోలో కూడా కొంత మీకు కొత్త వాళ్ళకైతే కొంచెం బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉండొచ్చు. పాత వాళ్ళకంటే 1 ఆర్ 2 పాయింట్స్ రిపీట్ అవ్వచ్చు. ఇక్కడేమంటే టార్గెట్ మీరు గోల్డ్ ఎంత కొంటున్నారు? కొనాలనుకుంటున్నారు. అంటే మీరు 1 ఇయర్‌కి ఎంత కొనాలనుకుంటున్నారు? లేదా 2 ఇయర్స్‌కి లేదా 3 ఇయర్స్‌కి, 5 ఇయర్స్‌కి, 6 ఇయర్స్‌కి, 7 ఇయర్స్‌కి ఇట్లా మీరు సేవింగ్స్ చేసేది అంటే మీకొచ్చే ఇన్‌కమ్ బట్టి మీరెంత సేవింగ్స్ చేయగలరో దాన్ని బట్టి ఇక్కడ ఇయర్స్ అనేది పెంచుకోండి. అంటే టార్గెట్ అనేది పెట్టుకోండి. అంటే ఎట్లా అంటే మీ ఇన్‌కమ్ బట్టే ఇక్కడ ఉంటుంది. ఎక్కువ సంవత్సరాలు ఎందుకు ఇక్కడ చెప్పున్నాను అంటే మనము ఎక్కువ వస్తువులు ఇప్పుడు మనకు లేనివన్నీ ఇప్పుడు ఉదాహరణకు జనరల్‌గా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి ఉదాహరణగా చెప్తున్నానండి. మళ్ళీ నేను చెప్పింది తక్కువ అనిపించొచ్చు. కొంతమందికి ఎక్కువ అనిపించొచ్చు. సో, యావరేజ్‌గా జనరల్‌గా చెప్తున్నాను. సో, ఆడవాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందండి? ఆహ్, తాళి చైను ఉండాలి బంగారుది. అంటే దారం వేసుకునేవాళ్ళు చిన్నతనంగా అనుకుంటారు కదా! సో, తాళి చైన్ అనేది కామన్ ఎవ్వరైనా వేసుకుంటున్నారు. సో, తాళి చైను ఒక 2 జతలో, 3 జతలో కమ్మలుండాలి.
ఫంక్షన్‌లకి పెట్టుకెళ్ళడానికి ఒక బుట్ట కమ్మలుండాలి. అంటే కొంచెం పెద్ద సైజులో. అట్‌లీస్ట్ బ్యాంగిల్స్ 2 ఉండాలి. లేదా ఒక 4 అయినా ఉండాలనుకుంటారు. అట్‌లీస్ట్ అంటే ఒక 2 బ్యాంగిల్స్ ఉండాలి. ఒక లాంగ్ చైన్ ఉండాలి. ఒక షార్ట్ చైన్ ఉండాలి. అంటే హారం లాంటిదనుకోండి. నెక్లెస్, హారం అనుకోండి ఉండాలి. ఇంకా ఇతరత్ర చేతికి ఉంగరాలు ఒక రెండో, నాలుగో లేదా ఎట్లో కోరుకుంటారు కదా! అంటే ఉన్న వస్తువులనే మళ్ళీ మల్టిపుల్‌గా తీసుకోవాలి అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. ఉన్నాయిలే ఇంక చాలులే అనుకోరు. అందులో దట్టు ఆడపిల్లలు ఉంటే అమ్మ తల్లిగా ఎట్లా ఆలోచిస్తారంటే జనరల్‌గా తనకున్న నగలన్నీ ఒక అమ్మాయికి పెట్టినా కూడా ఇంకొక అమ్మాయికి కొనాలి కదా! అన్నట్టుగా తల్లి ఆలోచిస్తుంది. అంటే ఒక ఇద్దరు అమ్మాయిలుంటే ఉదాహరణగా. లేదా ఒకే అమ్మాయి ఉన్నా కూడా ఆడపిల్ల ఉంది కదా! నాకున్న నగల్లో ఒక సగం నగలు తనకి పెట్టినా కూడా మిగిలిన సగం అంటే తన చివరి వరకు ఉంచుకోవడానికి పెట్టుకున్నా, అందులో సగం తన అమ్మాయికి ఇవ్వడానికి ఇష్టపడుతుంది. ఇంకా బోలెడు నగలు కొనాలి. నాకొక 20 తులాల నగలున్నాయి. నా పాపకి 50 తులాలన్నా పెట్టాలి నేను. అంటే జనరేషన్‌గా ఆలోచిస్తారనమాట. నాకు నా పేరెంట్స్ ఇంత పెట్టారు. నేను నా పాపకి ఎంత పెట్టాలి? ఇట్లా అంటే డెవలప్‌మెంట్ ఎక్కువుండాలి. ఈ జనరేషన్ కదా! అన్నట్టుగా ఆలోచిస్తారు. కాకపోతే గోల్డ్ ప్రైస్ అనేది ఎక్కువ పెరగడం వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఆలోచిస్తే. సో, అందుకనే మనం ఏదైనా కూడా ఒక టార్గెట్ అట్లా పెట్టుకుంటే ఈజీగానే సేవింగ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ గోల్ మీరు అచీవ్ చెయ్యాలి అంటే కొంచెం ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది మీరు వేస్ట్ ఎక్స్‌పెన్సెస్ ఏమైనా ఉంటే అంటే బట్టలు విపరీతంగా ఆడవాళ్ళకి నగలతో పాటు బట్టల పిచ్చి కూడా ఉంటుంది. సో, నగలు కొనాలి ఇది పర్మనెంట్ నగలనేది పర్మనెంట్ గోల్డ్ అనేది. సో, అలాంటప్పుడు కొంచెం లిమిటెడ్‌గా వేస్ట్ అంటే అస్సలు కొనకండి అని కాదు. మనకున్న బడ్జెట్‌లో, ప్లానింగ్‌లో కొంచెం దీనికి తక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. అది నంబర్ 1 పాయింట్ అండి. అంటే వేస్ట్ ఎక్స్‌పెన్సెస్ అంటే నాట్ ఓన్లీ బట్టలండి. ఏదైనా ప్లాస్టిక్ వస్తువులు, స్టీల్ డబ్బాలు లిమిటెడ్‌గా పెట్టుకొని మనం అనుకున్నటువంటి పర్మనెంట్ అసెట్ అనుకుంటున్నాం కదా! గోల్డు. దానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి అంటాను నేను. నెక్స్ట్ పార్ట్ టైమ్ మీరు ఇంకొకటి ఆల్రెడీ సేవింగ్స్ ఒక 10,000 చేస్తున్నారనుకోండి. ఆ 10,000 ఉన్నాయి కదా! అని దానికే మనం కాలిక్యులేషన్స్ వేసుకోకుండా మనకున్నటువంటి పరిధిలో, మనకున్నటువంటి టైమింగ్స్ ఇవన్నీ చూసుకొని లేడీస్ అంటే ఒకవేళ మెయింటెనెన్స్ మీరే ఉన్నా కూడా మీ ఇంట్లో ఫైనాన్షియల్‌గా ఇంకొంచెం మనం ఏదైనా పార్ట్ టైమ్ చేసి సేవింగ్స్ చేయగలమా? ఏదైనా ఒక జాబో, వర్క్ లాంటిది చేయగలమా? అంటే టోటల్‌గా ఇన్‌కమ్ సోర్స్ ఏదైనా పాసివ్ ఇన్‌కమ్ ఉండేలాగా చూడండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే డబ్బు లేకుండా మనం ఏం చేయలేం. ఏదైనా కొనాలి అంటే డబ్బుండాలి. సేవింగ్స్ చేయాలి అంటే డబ్బుండాలి. మొదటిది మన దగ్గర ఉంటేనే మనం సేవింగ్స్ చేయగలం. ఉంటేనే ఖర్చు పెట్టగలం. ఉంటేనే ఏదైనా చేయగలం. సో, అందుకని చెప్పి ఇన్‌కమ్ సోర్స్ పెరిగింది అంటే అప్పుడు ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మన ఖర్చులు తగ్గించాలి, తగ్గించాలి ఉన్న ఇన్‌కమ్‌లోనే అన్నీ చేయాలి అంటే కుదరదు. సో, ఎంతవరకు ఒక లిమిటేషన్ ఉంటుంది. మనం ఖర్చులు తగ్గించాలనే దానికి కూడా ఒక లిమిటేషన్. దానికి మించి తగ్గించలేం కదా! మినిమమ్ నీడ్స్ ఉంటాయి కదా! ఫుడ్డు, క్లోతు, షెల్టర్ ఇవనేది మినిమమ్. వాటిల్లో మనం మంచిగా అన్నీ చేసుకుంటూనే మనం సేవింగ్స్ చేయాలి. దేన్ని మనం స్టాప్ చేయడానికి లేదు. సో, ఆ లిమిటేషన్ దాటి మనం చెయ్యాలి అన్నప్పుడు ఇంకా సేవింగ్స్ ఖర్చులు తగ్గించడం కాకుండా నెక్స్ట్ ఏంటి? మనం ఇన్‌కమ్ సోర్స్‌ని పెంచాలి అనేది మీరు చూసుకోండి. నెక్స్ట్ ఉదాహరణకి ఇప్పుడు నేను టార్గెట్ అన్నాను కదా! ఇప్పుడు నేను పెద్ద వస్తువులు తీసుకోవాలి. నా దగ్గర ఏమీ లేవు వస్తువులు. కేవలం నాకు తాళిబొట్టు, చైను అండ్ కమ్మలున్నాయి. అంటే ఇట్లా చాలామంది ఉంటారు కదండీ! సో, మీకున్న వస్తువులు ఏవో చూసుకొని లేనివి లిస్ట్ ఔట్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఒక బ్యాంగిల్స్ మీ ఇన్‌కమ్‌ని బట్టండి. ఇక్కడ నేను ఓన్లీ ఉదాహరణగానే చెప్తున్నాను. యాజ్ ఇట్ ఈస్‌గా ఇలానే మీరు చేయాలనేం లేదు. ఉదాహరణగా బ్యాంగిల్స్ ఒక 2 బ్యాంగిల్స్ కావాలి నాకుంటే బావుండు. అంటే ఒక 10 గ్రామ్స్ అనుకున్న ఈచ్ బ్యాంగిల్ ఒక 20 గ్రామ్స్. ఒక నెక్లెస్ ఒక 20 గ్రామ్స్ అంటే దగ్గర దగ్గర ఒక 2 తులాలు. సవర్లు అనుకుంటే దగ్గర దగ్గర మనకొక 3 సవర్లకొస్తుంది. సో, అట్లా ఫింగర్ రింగ్స్ ఒక 4 గ్రామ్స్‌లో 2 లేదా 2 గ్రామ్స్‌లో ఒక 4 ఎట్లైనా అనుకోవచ్చు. సో, ఒక లాంగ్ హారము ఆల్రెడీ తాళి చైన్ ఉంది కానీ లాంగ్ హారమో లేదా నెక్లెస్ ఇక్కడ నెక్లెస్ అనుకున్నాము. సో, దానికి మ్యాచింగ్‌గా ఒక 40 గ్రామ్స్‌లో అంటే లాంగ్ హారం అంటే వెయిట్ ఎక్కువ పడుతుంది కాబట్టి. సో, ఇట్లా ఏదైనా మీకు కావాల్సినటువంటి వస్తువుల్ని లిస్ట్ ఔట్ రాసుకోండి ఒక డైరీలో. ఖచ్చితంగా ఇది అఫర్మేషన్ లాగా రాసుకోండి. ఎప్పుడు కూడా మనం ఏదైనా లైఫ్‌లో ఒక గోల్ పెట్టుకుంటున్నామంటే చక్కగా మీ పర్సనల్ లైఫ్‌కి మీరు ఎలా లైఫ్‌ని లీడ్ చేయాలనుకుంటున్నారో, ఏమేమి కావాలనుకుంటున్నారో అది ఒక డైరీలో రాసుకోండి.
నేను కూడా చాలా పాత వీడియోస్‌లో చెప్పున్నానండి. ఖచ్చితంగా నేను టార్గెట్ లాగా రాసుకుంటాను. అది కొన్ని సంవత్సరాలు పడుతుంది. కొంచెం పెద్ద వస్తువులో లేదా మనం అనుకున్న టార్గెట్ పెద్దదే అనుకోండి. కొన్ని ఏళ్ళు పట్టొచ్చు. బట్ డైరీలో రాసుకొని అఫర్మేషన్ లాగా ప్రతిరోజు మనం దాని గురించి ఆలోచించాలి. ఎట్లా సేవింగ్స్ చేయాలి? ఎట్లా దాన్ని కొనాలి? ఎట్లా మనం మంచిగా ముందుకెళ్ళాలి అనేది ఒక అఫర్మేషన్ లాగా పెట్టుకున్నట్లయితే రోజు దాని గురించి ఆలోచించడం వల్ల కొత్త ఐడియాస్ వస్తాయి. ఇంకేమైనా చేయగలమా అని చెప్పి. సో, ఇంకా విషయానికొస్తే మీరు టోటల్ వెయిట్ వేసుకోండి. మొత్తం అన్నీ కూడా ఒక ఉదాహరణకు ఒక 90 గ్రామ్స్ 100 గ్రామ్స్ వచ్చాయనుకోండి. అంటే 10 తులాలు కదా! 100 గ్రాములంటే మనం 10 తులాల్లో మిగిలిన నగలన్నీ ప్లాన్ చేస్తున్నామన్నప్పుడు దీన్ని ఎన్ని సంవత్సరాలకి మీకొచ్చే ఆదాయాన్ని బట్టి స్ప్లిట్ చేసుకోండి. అంటే 5 ఏళ్ల టైంలో నేను 10 తులాస్ గోల్డ్ కొనాలి. అంటే ఆర్నమెంట్స్ ఇప్పుడు అనుకున్నవన్నీ కూడా మనం కొనాలనుకుంటున్నాం. అప్పుడేం చేయాలి? సో, ఇక్కడ 10 తులాస్ కదా! డివైడెడ్ బై 5 అంటే 5 ఏళ్లకి డివైడ్ చేసుకుంటే పర్ ఇయర్ ఒక సంవత్సరానికి మనం 2 తులాలు గోల్డ్ సేవింగ్స్ చేయాలి. దీన్నే మళ్ళీ ఈ 20 అంటే 2 తులాలంటే మనకి 20 గ్రాములు కదా! గ్రాముల్లో కన్వర్ట్ చేసుకోండి. 20 గ్రాములు డివైడెడ్ బై 12 అంటే మంత్స్ నెలలకి డివైడ్ చేసుకోండి. అంటే సంవత్సరానికి మనం 12 నెలలకు డివైడ్ చేసుకుంటే నెలకు 1.66 గ్రామ్స్ సేవింగ్స్ చేయాలి. ఇది మన టార్గెట్. సో, ఇప్పుడు ఏం చేయాలి? ఎట్లా సేవింగ్స్ చేయాలి? సో, చిన్న చిన్న వస్తువులుగానా? కాయిన్స్ కొనిపెట్టడమా? గోల్డ్ చిట్టు వేయడమా? అనేది డౌట్ అడిగారు కదా! సో, ఇక్కడ ఆప్షన్స్ వచ్చి 2 రకాలు లేదా 3 రకాలు ఉందండి. సో, గోల్డ్ చిట్టు వేసుకొని ఆహ్, డైరెక్ట్‌గా జ్యువెలరీ కొనుక్కోవడం. ప్రతి 11 మంత్స్ ఉంటుంది కదా! గోల్డ్ చిట్టు వేసుకోవడం 11 నెలలకి ఒక్కొక్క వస్తువు కొనుక్కోవడం ఒక పద్ధతి. లేదా కాయిన్స్ కానీ, బార్స్ గానీ, బిస్కెట్స్ చిన్న చిన్న ముక్కలు అట్లా దొరుకుతాయి కదా! అట్లా అయినా తీసి పెట్టుకొని ఒకసారిగా జ్యువెలరీ తీసుకోవడం ఒక పద్ధతి. సరే గోల్డ్ చిట్ అనుకున్నప్పుడు ఇక్కడ మీరు 10,000 నెలకు కడుతున్నారనుకోండి. 11 నెలలకి 10,000 లెక్కన 1,10,000 కడతారు. సో, గోల్డ్ చిట్ ఏమవుతుంది? 1,10,000కి నియర్ బై ఫిగర్ అంటే ఈ 1,10,000కి ఆ రోజున్న గోల్డ్ ప్రైస్‌తో మీకెంత గోల్డ్ అక్యుములేట్ అయింది మొత్తం 11 మంత్స్‌కి చూసుకొని, నియర్ బై ఉన్నటువంటి ఫిగర్ ఏదో ఒకటి అంటే ఆ వస్తువు మీరు అనుకున్నటువంటి వెయిట్స్‌లో ఏ వస్తువు ఉందో అది ఉదాహరణకు ఒక 10 గ్రాములు అనుకుందాము. ఆ 10 గ్రాముల్లో చైన్ తీసుకుంటారు. అంటే నియర్ బై వెయిట్ ఉన్నటువంటి వస్తువుని తీసుకుంటారు. ఇదొక పద్ధతి. సో, ఈ విధంగా ఎవ్రీ ఇయర్ టార్గెట్ అంటే ఒక్కొక్క వస్తువు ఏడాదికి ఒక వస్తువు ఇన్ని గ్రాములు. సో, ఎన్ని గ్రాములు మనం పర్ మంత్ సేవింగ్స్ చేయాలి. ఒక 20 గ్రాముల బ్యాంగిల్స్ కొనాలి వచ్చే సంవత్సరం. అంటే 20 గ్రాములు అనుకున్నారు. 20 గ్రాములంటే మీరు ప్రతి నెల 2 గ్రాములు సేవింగ్స్ చేసుకుంటే దగ్గర దగ్గర మీకు 10, 11 నెలలకి 20 గ్రాములు పోగు చేస్తారు. సో, దాన్ని బట్టి మీరు ఇన్‌కమ్ సోర్స్ పెంచుకోవాలా? మీ దగ్గర ఉన్నటువంటి ఖర్చులు మినిమమ్ ఖర్చులన్నీ పోను ఎమర్జెన్సీస్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకొని మన దగ్గర ఒక 10,000 ఉందనుకుంటే ఇంకెంత సేవింగ్స్ చేయాల్సొస్తుంది. ఇట్లా కాలిక్యులేట్ చేసుకొని ఎవ్రీ ఇయర్ ఒక వస్తువు, ఏదో ఒక వస్తువు అన్నట్టుగా మీరు టార్గెట్ పెట్టుకొని అట్లా తీసుకోవచ్చు. నెక్స్ట్ గోల్డ్ కాయిన్స్ విషయానికొస్తే, గోల్డ్ కాయిన్స్ సేవింగ్స్ చేయడం అంటే ఎవ్రీ మంత్ కానీ, లేదా ఎవ్రీ 2, 3 వీక్స్ మీ దగ్గర డబ్బులున్నప్పుడు అంటే ఇక్కడ మంత్లీ సేవింగ్స్ చేసేవాళ్ళుంటారు. అంటే నెల జీతం ఉండేవాళ్ళుంటారు. రోజువారీ తీసుకునేవాళ్ళుంటారు. వారం, వారం పేమెంట్ ఉండేవాళ్ళుంటారు కాబట్టి, సో, మీకు ఎవ్రీ మంత్ సేవింగ్స్ సాలరీ వచ్చిన తర్వాత చేయగలరా? ఎవ్రీ వీక్ చేయగలరా? లేదా 2, 3 వీక్స్‌కా లేదా 10 డేస్‌కా అనేది స్ప్లిట్ చేసుకొని మీ దగ్గర డబ్బున్నప్పుడల్లా కొంచెం గోల్డ్ ప్రైస్ తగ్గింది అనుకున్నప్పుడు ఒక 100, 200 తగ్గినా కూడా గ్రామ్ మీద అలాంటప్పుడు వెళ్లి కొనుక్కోండి. ఇట్లా కాయిన్స్ అంతా మీరు కొనిపెట్టుకుంటూ ఉంటారనుకోండి. సో, ఒక నెలకి ఉదాహరణకి మీరు ఒక గ్రామ్ కొనిపెట్టగలరు. నెలకి ఒక్కొక్క గ్రామ్ కొనిపెట్టగలరనుకోండి. 2 ఇయర్స్ టార్గెట్ పెట్టుకోండి. అంటే మీరు 2 ఇయర్స్‌కి దగ్గర దగ్గర 24 గ్రాములు. అంటే ఉదాహరణగా చెప్తున్నాను. సో, 24 గ్రాములకి మీరు ఏదన్నా ఒక జ్యువెలరీ తీసుకోండి. ఇక్కడేమంటే కాయిన్స్‌ని తరువాత ఒక్కసారిగా మనం సేవింగ్స్ చేసి కన్వర్ట్ చేసుకుంటాం జ్యువెలరీగా. లేదు. దీన్ని మీరు కాయిన్స్‌గా కొంటున్నారు కదా! దీన్ని మీరు 2 ఏళ్లకి కాకుండా ఒక 3 ఏళ్లకి, 5 ఏళ్లకి ఇట్లా బల్క్‌గా కాయిన్స్ సేవింగ్స్ చేసి పెట్టుకొని, మీకు విఏ చార్జెస్ లేకుండా ఉండాలి అంటే ఒక 50-100 గ్రామ్స్ మీరు సేవింగ్స్ చేశారనుకోండి. వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ కింద మీరు వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ కింద మీరు డిపాజిట్ చేస్తారు కాయిన్స్ కానీ, బార్స్ కానీ. సో, ఇంకొక 11 మంత్స్ వెయిట్ చేస్తే మనం డైరెక్ట్‌గా అట్ ఎ టైమ్ జ్యువెలరీ అనేది తీసుకోవచ్చు. అంటే ఇదేమంటే ఒక్కసారిగా మీరనుకున్నటువంటి వెయిట్ అంటే మీరనుకున్న 100 గ్రాములు కాయిన్స్ రూపంలో, బార్స్ రూపంలో సేవింగ్స్ చేసుకొని, ఒక టార్గెట్ పీరియడ్ పెట్టుకొని, అన్ని కాయిన్స్ సేవింగ్ అయిన తర్వాత ఒకేసారి కూడా తీసుకోవచ్చు. విఏ చార్జెస్ లేకుండా ఉండాలి అంటే మాత్రం వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ కిందకి వెళ్ళిపోవడం బెస్ట్. సో, ఇంకా ఇట్లా కాకుండా మనం ఎట్లా సేవింగ్స్ చేయాలి అంటే ఐడియాస్ అడిగారు కాబట్టి
సేవింగ్ చెయ్యాలి అని ఉంటే మనం ఇన్‌కమ్ సోర్స్ ఖచ్చితంగా పెంచుకునే మార్గాలు ఎంచుకోవాలి. రెండవది మనం అనుకున్నటువంటి 100 గ్రామ్స్ ఆర్ 50 గ్రామ్స్ ఏదైతే టార్గెట్ ఉందో అది అచీవ్ చేసేంత వరకు కూడా కొన్ని లిమిటేషన్స్ పెట్టుకోవాలి. ఏ వస్తువు కొన్నా, ఇంట్లో ఏదైనా ఖర్చులైనా కూడా మినిమమ్ దీనికి మించకూడదు. లేదా మినిమమ్ దీనికి తక్కువగా ఉండకూడదు. ఇట్లా ఒక లిమిటేషన్ పెట్టుకున్నామనుకోండి, మనం అనుకున్న గోల్ ఈజీగా రీచ్ అవ్వచ్చు. నెక్స్ట్ జనరల్ చిట్‌కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర ఒక 10,000, 20,000 మీరు ఒక చిట్టు వేస్తూ ఉంటారు కామన్‌గా జనరల్‌గా. అంటే నార్మల్ చిట్ అండి. తోపుడు పాట పెట్టే చిట్టు వేసుకొని గోల్డ్ చిట్ కాదు. మీరు ఒక 1,00,000కో, 2,00,000కో, 3,00,000కో వేసుకుంటారనుకోండి. మీకు ఏ మంత్ ప్రతి నెల చిట్‌కి ఎళ్లి అటెండ్ అవ్వాలి చిట్టు వేసిన వాళ్ళు. ఎందుకంటే తోపుడు పోతుంది కాబట్టి ఎప్పుడు తక్కువ పోతోంది, మనకి పోటీ వస్తున్నారా లేదా అవన్నీ చూసుకోవాలి కదా! చిట్టి వేసుకున్నప్పుడు. సో, అట్లా ఎవ్రీ మంత్ మనం అటెండ్ చేసి మనకెప్పుడైతే తక్కువగా తోపుడు పోయిందో అప్పుడు మీరు పాట పాడేసుకొని, పాట అంటే చీట్టు పాడేసుకొని, ఆ అమౌంట్‌ని వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ కింద మనం జ్యువెలరీ ఏదైనా బ్రాండెడ్ జ్యువెలరీ షాప్స్‌లో కట్టేసి వస్తువు తీసుకోవచ్చు. అంటే ఒక 11 మంత్స్. ఈ 11 మంత్స్ వస్తువు తీసుకునే లోపల మీరు ముందే అమౌంట్ డిపాజిట్ చేస్తున్నారు కాబట్టి 1 ఇయర్ తర్వాత వస్తువైతే తీసుకుంటాం. బట్ 1 ఇయర్ తర్వాత ప్రైస్ అనేది పెరగొచ్చు కదా గోల్డ్‌కి. సో, ముందే మనం ఇక్కడ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ కింద క్యాష్ కడుతున్నాం కాబట్టి ఎక్కువ గోల్డ్ మనం అక్యుములేట్ చేసుకోగలం. సో, జనరల్‌గా ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఏం చేస్తారు? చిట్‌కి కట్టుకుంటారు ఆ అమౌంట్. అంటే ఇక్కడ గోల్డ్ చిట్‌కి కట్టుకోకుండా ఇట్లా తోపుడు చిట్టు వేసుకొని, పాడేసుకొని ఇన్వెస్ట్ చేసుకున్నాము అంటే, ఆ చిట్టు కట్టుకుంటాం. ఆ 10 ఆర్ 11 మంత్స్ తర్వాత. ఇట్లా వన్ బై వన్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క టార్గెట్, ఒక్కొక్క వస్తువు పెట్టుకొని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. లేదా ఇంకొక పద్ధతి మీరు 5-10 గ్రామ్స్ అంటే మీరు వస్తువు ఒక 5-10 గ్రాముల్లో ఒక వస్తువు అనుకోండి. ఇది సేవింగ్స్ చేస్తారు. ఇది కాయిన్స్ రూపంలో సేవింగ్స్ చేసుకోండి. ఒక 5-10 గ్రామ్స్ లోపల కాయిన్స్ సేవింగ్ చేశారనుకోండి. ఒక 10 గ్రాములు ఉంది మీ దగ్గర ఒక 6 నెలలుగా దాచిన కాయిన్స్. దీనికేం చేస్తారంటే ఏదన్నా పాత గోల్డ్‌కి యాడ్ చేసి అంటే ఇప్పుడు మీ దగ్గర యూజ్ చెయ్యట్లేదు, విరిగిపోయినాయి. ఓన్లీ ప్లెడ్జ్‌కి యూజ్ చేస్తూ ఉంటారు. అంటే పాత బంగారం బాగా క్వాలిటీగా, ప్యూరిటీగా ఉంటాయి. అమ్మమ్మల, తాతమ్మల కాలం బ్యాంగిల్స్, కమ్మలు ఏవైనా కూడా అప్పట్లో కొంచెం ప్యూరిటీ బావుండేది. కొంచెం స్టాండర్డ్‌గా ఉండేవి. అవి అన్నీ కూడా స్టాండర్డ్‌గా అనిపిస్తాయి మనకు. అలాంటివి మార్చబుద్ధి కాదు. సో, అలాంటివి ఏవన్నా ఉంటే మీరు ప్లెడ్జ్ పెట్టేసుకోండి. అంటే ఈ కొత్త బంగారం ఒక 10 గ్రామ్స్ అట్లా మీరు కాయిన్స్, బార్స్ సేవింగ్స్ చేసుంటారు కదా! పాత గోల్డ్ జ్యువెలరీతో పాటు ఇవన్నీ కూడా మీరు ప్లెడ్జ్ పెట్టేసి, మళ్ళీ కొత్త గోల్డ్ కొనుక్కుంటూ ఉంటారు. అంటే గోల్డ్‌ని కొనడానికి రకరకాల పద్ధతులండి. కాబట్టి మీరు పాత గోల్డ్ ప్లెడ్జ్ పెడతారా? లేదా కొంత కాయిన్స్ సేవింగ్స్ చేసుకొని వాటిని ప్లెడ్జ్ పెడతారా? అంటే కొన్ని బ్యాంక్స్‌లో పెట్టుకుంటారండి. అన్ని బ్యాంక్స్ కాదు. కొన్ని బ్యాంక్స్ మాత్రమే కాయిన్స్, బార్స్ కూడా తీసుకుంటున్నాయి. సో, అట్లాంటప్పుడు మీరు పాత బంగారంతో పాటు ఇది ఒక 10 గ్రాములు, అదొక 20 గ్రాములు అట్లా మీరు పాత బంగారం ప్లెడ్జ్ పెట్టేసేసి, కొత్త బంగారం కొనుక్కుంటారు. కొత్త బంగారం కూడా ఎట్లా కొంటారు? మీకు క్యాష్ కావాలి. అంటే పాత బంగారాన్ని ప్లెడ్జ్ పెట్టి క్యాష్ తీసుకొని ఒకేసారిగా మీరు మళ్ళీ కాయిన్స్, బార్స్ అని కొనిపెడతారు. అంటే జ్యువెలరీ అంటే మళ్ళీ వీఏ చార్జెస్ అవి పడిపోతాయి కాబట్టి, మనం కొంచెం ఎక్కువగా గోల్డ్ అక్యుములేట్ చేయాలి. ఫ్యూచర్‌లో 1 ఇయర్ తర్వాత అయినా గూడా గోల్డ్ ఎంతో కొంత అట్‌లీస్ట్ ఒక 4, 5 వేలైనా పెరుగుతుంది మనకు తులం మీద అనుకుందాం. అట్లాంటప్పుడు మనం ఏమనుకోవాలి, ముందుగానే కొనిపెడితే బావుంటుంది అనుకుంటాం కాబట్టే, ఇలాంటి ఐడియాస్ ఫాలో చేయాలి. మనకు పెరిగిపోతుందేమో అనే ఒక భయం ఉంటే, మనలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళంతా ఇట్లా చిన్న చిన్న ఐడియాస్‌తోనే మనం చేసుకోగలగాలి. సో, అట్లా పాత బంగారం పెట్టేసి కూడా కొత్త గోల్డ్ కొనుక్కోవాలి. మళ్ళీ పాత బంగారం రిలీజ్ చేసుకునేంత వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే పాత బంగారాన్ని కూడా వదులుకోకూడదు. ఎందుకంటే మనకి ఈ కొత్తది కొనడానికి అదే కదా తీసుకుంటున్నాం. బట్ ఎక్కువ వెయిట్‌లో వాడుతున్నాం. మనకి క్యాష్ కావాలి. ఎక్కువ బంగారం ప్లెడ్జ్ పెట్టి తక్కువ బంగారమే తీసుకుంటాం కొత్తది. అయితే మనకేమంటే ఇక్కడ ఎమర్జెన్సీగా క్యాషు ఎలాంటి లాస్ లేకుండా మనము పెరిగిన బంగారం ధరతో పోలిస్తే మనం కట్టే బ్యాంకు వడ్డీ తక్కువే ఉంటుంది. సో, దానికి ఈజీగానే నేను చాలా వీడియోస్‌లో చెప్పున్నాను ఐడియాసు, కాలిక్యులేషన్స్‌తో సహా చెప్పున్నానండి. సో, అట్లా ఫాలో అవ్వండి. సో, అన్నీ కూడా మనం ఫాలో చేసినప్పుడే గోల్డ్ అనేది ఖచ్చితంగా కొనగలం. సో, ఇంకా ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో చేయండి. ఎక్స్‌పెన్సెస్ అనేది ఎప్పుడు కూడా రెడ్యూస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక టార్గెట్ అనుకున్నాము. బంగారం కొనాలి అనుకున్నప్పుడు ఇంక ఇతరత్రా పిచ్చి పిచ్చి వస్తువులన్నీ కొంటూ, పిచ్చి పిచ్చి షాపింగ్స్ చేస్తూ, ఆన్‌లైన్ షాపింగ్ చేసేస్తూ, ఇంటి దగ్గరకి వచ్చిన వస్తువులంతా కొనేస్తూ ఉంటే మన దగ్గర మనం అనుకున్న గోల్‌కి ఖర్చు పెట్టలేము. సేవింగ్స్ చెయ్యలేము ముఖ్యంగా.
సో, అలాంటప్పుడు మనకి మనం ఏదైతే అనుకున్నామో డ్రీము, సో, అలానే పోతూ ఉంటుంది. ఏళ్ళు గడుస్తూ ఉంటాయి. మనమేమి వస్తువులు కొని పెట్టుకోలేము. కాబట్టి బంగారం అనేది స్టాండర్డ్. చిన్న చిన్న వస్తువులు, ఈ పిచ్చి పిచ్చి బట్టలు, ప్లాస్టిక్ వస్తువులు, స్టీల్ డబ్బాలు లాంటివి ఎప్పుడైనా తీసుకోవచ్చు. వాటికేం పెద్దగా వాల్యూ పెరగదు. సో, ఇంకా తగ్గొచ్చు. అలాంటి వాటికి. బంగారం ఎప్పుడు పెరిగే వస్తువు, డిమాండ్ ఉన్న వస్తువు కాబట్టి ఎంత త్వరగా కొనిపెట్టుకుంటే అంత మంచిది మనకే. సో, మనమే లాభపడతాం. మనకే ప్రాఫిట్ ఉంటుంది. లేట్ అయ్యే కొద్దీ బంగారం రేట్ పెరుగుతుంది. మనం కొనుక్కోవడానికి ఇబ్బంది పడతాం. అంటే ఎంత మనం ఇన్‌కమ్ సోర్స్ పెంచుకున్నా బంగారం అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని మనం ముందుగా కొనుక్కోవాలి. సో, ఇట్లా ఫాలో చేయండి. సో, గోల్డ్ అనేది ఎప్పటికైనా గోల్డ్ సేవింగ్స్ పర్మనెంట్ సేవింగ్స్. సో, మనకి ఏదైనా ఒక కష్టానికి ఉపయోగపడేది. ఒక ఆపత్తికి, ఒక అవసరానికి, ఒక అత్యవసరానికి బంగారం అనేది ఆస్తిలాగా మనం ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎనీ టైమ్ మనము క్యాష్‌గా కన్వర్ట్ చేసుకోవడానికి ఒక ఈజీ మెథడ్ అనమాట. సో, అందుకనే ఇట్లా మీరు పెద్ద వస్తువులు కొనాలి, బల్క్‌గా ఒకేసారి కొనాలనుకున్నప్పుడు ఈ ఐడియాస్ ఫాలో చేయండి. సో, ఇది అందరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో, లైక్ చేయడం మర్చిపోయే వాళ్ళందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఇవాళే మన వీడియోసు, మన ఛానల్ మీరు వాచ్ చేస్తున్నట్లయితే పాత కంటెంట్స్ కూడా చూడండి. ఈ ఒక్క వీడియోనే చూసి లైక్ చేయండి నేను కూడా అడగను. పాత కంటెంట్స్ కూడా చూడండి. నిజంగానే మిడిల్ క్లాస్ విమెన్ అండ్ బిలో మిడిల్ క్లాస్ విమెన్ అందరికీ కూడా ఒక యూజ్‌ఫుల్ ఛానల్ ఉంది అని మీకు అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం అందరం కూడా ఎదుగుదాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థాంక్ యూ. మీ పద్మావతి అండి. హావ్ ఎ నైస్ డే.